అక్కసు ఒక భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తే దానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మళ్ళీ గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా నేను మాట్లాడినటువంటి క్రమంలో మాట్లాడినటువంటి మాటల్ని మళ్ళొకసారి ఈ సందర్భంగా కూడా ఉటంకిస్తా ఉన్నా. తెలంగాణ అంటే సాగునీరు ఉండదు అధ్యక్ష. తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణ అంటే తాగునీరు ఉండదు అధ్యక్ష. తెలంగాణ అంటే రోడ్లు ఉండే అధ్యక్ష. తెలంగాణ అంటే కరెంటు ఉండదు అధ్యక్ష. తెలంగాణ అంటే మెరుగైనటువంటి వైద్యం ఉండదు అధ్యక్ష. ఇన్ని రకాల సమస్యల మధ్య కునారెళ్ళినటువంటి తెలంగాణ స్వరాష్ట్రం అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధిని రిజిస్టర్ చేసిందో తమరికి, గౌరవ సభ్యులకు, తెలంగాణ సమాజానికి తెలుసు అధ్యక్ష. చాలా తక్కువ సమయంలో దేశానికి స్వాతంత్రం 1947లో వస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రాలు కూడా ఈ దేశంలో అనేకం ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ మాత్రం మరి 2014లో ఏర్పడి 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింది. ఆ క్రమంలో తెలంగాణ అనేక రంగాలలో దేశం మొత్తం అచ్చరి పొందే విధంగా 75 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇతర రాష్ట్రాలు సాధించలేనటువంటి అనేకమైనటువంటి రికార్డులను సొంతం చేసుకున్నది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. ఎన్ని రంగాల్లో తెలంగాణ తనదైనటువంటి ముద్ర వేసింది అనడానికి నేను కొన్ని ఉదాహరణల్ని తమ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. తలసరి ఆదాయంలో నంబర్ 1 అధ్యక్ష. జిఎస్డిపి గ్రోత్ రేట్లో నంబర్ 1 అధ్యక్ష. వ్యవసాయంలో నంబర్ 1 అధ్యక్ష. గురుకులాల ఏర్పాట్లో నంబర్ 1 అధ్యక్ష. మెడికల్ కాలేజీల ఏర్పాట్లో నంబర్ 1 అధ్యక్ష. పెట్టుబడులు తీసుకురావడంలో నంబర్ 1 అధ్యక్ష. నిరంతర విద్యుత్ సరఫరాలో నంబర్ 1 అధ్యక్ష. ఆదర్శ గ్రామాల్లో నంబర్ 1 అధ్యక్ష. ఇంటింటికి నీటిలో నంబర్ 1 అధ్యక్ష. శాంతి భద్రతల నిర్వహణలో నంబర్ 1 అధ్యక్ష. సీసీ కెమెరాల ఏర్పాట్లో నంబర్ 1 అధ్యక్ష. పచ్చదనాన్ని పెంచడంలో నంబర్ 1 అధ్యక్ష. ఇది నిజంగా ఒక్కొక్కసారి అంటే మనం నెలకొల్పినటువంటి రికార్డులు వెనక్కి చూసుకుంటే ఇంత అద్భుతం సాకారం చేసింది ఈ ప్రభుత్వం కేసీఆర్ అని మనసు ఉప్పొంగేటువంటి సందర్భాలు అనేకం అధ్యక్ష. వీటితో పాటు అనేక అవార్డులను కూడా తెలంగాణ సొంతం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022 హైదరాబాద్ సిటీకి వచ్చింది అధ్యక్ష. అద్భుత కట్టడాలకు గాను ఇచ్చేటువంటి ది గ్రీన్ ఆర్గనైజేషన్ లండన్ 5 ఆపిల్ అవార్డు, గీస్ అప్పీల్ అవార్డులు కూడా ప్రకటించింది అధ్యక్ష. మోజంజాయి మార్కెట్, దుర్గం చెరువు, కేబుల్ వంతెన, 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట, అన్నిటి కలిపి ఆ అవార్డు వచ్చింది అధ్యక్ష. అదే రకంగా 2023లో టీ హబ్కు నేషనల్ టెక్నాలజీ అవార్డు కూడా వచ్చింది అధ్యక్ష. టాప్ పర్ఫార్మర్ అవార్డు 2021 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చింది అధ్యక్ష. ఈ విధంగా అనేక అంశాల్లో తెలంగాణ నంబర్ 1గా తీర్చిదిద్దబడింది అధ్యక్ష. రోల్ మోడల్గా నిలిచింది అధ్యక్ష. అభివృద్ధిలో, సంక్షేమంలో, సంస్కరణలలో కూడా తనదైనటువంటి ప్రతిభను, తనదైనటువంటి ముద్రను వేసింది తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దేశంలో బహుశా అప్పటి వరకు కొనసాగుతున్నటువంటి అనేక ప్రభుత్వాలు ఊహించని, వాళ్ళ ఊహకు అందనటువంటి అనేక వినూతనమైనటువంటి కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి జయప్రదంగా, అద్భుతంగా అమలు చేసింది నాటి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ పథకాల్లో కళ్యాణ లక్ష్మి అధ్యక్ష. ఈ కళ్యాణ లక్ష్మి వెనుక ఒక నేపథ్యం ఉంది అధ్యక్ష.
ఒకానొక సందర్భంలో వరంగల్ జిల్లా మల్లపల్లి ప్రాంతంలో ఒక గిరిజనులు పెళ్లి ఏర్పాట్లు చేసుకొని భాగ్య తండా అనేటువంటి తండాలో పెళ్లి నిర్ణయం జరిగింది అధ్యక్ష. అనుకోకుండా ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి ఆ డబ్బులన్నీ కాలిపోయినాయి అధ్యక్ష. ఆ దంపతులు అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ నోట ఈ నోట పెళ్ళి ఆగిపోతున్నది, ఈ పెళ్ళి జరగాల సమయానికి అనేటువంటి ఆలోచనతో వాళ్ళను వీళ్ళను సలహాలు అడిగితే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు మీరు కేసీఆర్ గారిని కలవండి, ఏ రకంగానైనా కూడా ఆయన సహాయం చేసి ఆదుకుంటాడు అనేటువంటి సలహా ఇస్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా కేసీఆర్ గారిని కలిసి విషయం చెప్పడం జరిగింది అధ్యక్ష. స్పందించినటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ పెళ్లి జరిపిస్తాం, ఆ అమౌంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి స్వయంగా నేను ఆ పెళ్లికి వస్తాననేటువంటి మాట ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకొని వారితో పాటు ఆ పెళ్లికి నేను కూడా పోవడం జరిగింది అధ్యక్ష. తిరుగు ప్రయాణంలో వచ్చినటువంటి ఆలోచనే కళ్యాణ లక్ష్మి. ఇది ఒక భాగ్యతండలోని ఒక ఎస్టీ కుటుంబానికి మాత్రమే పరిమితమైనటువంటి సమస్య కాదు. తెలంగాణ సమాజంలో ఆడబిడ్డల పెళ్ళి, దానికి అనుగుణంగా అనేక ఇతరత్ర అంశాలు కూడా ఇబ్బందులు కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆడబిడ్డను భారంగా చూసేటువంటి స్థితి నుంచి ఆడబిడ్డను ఒక లక్ష్మిలాగా దీవించేటువంటి వాతావరణం రావాలి అని అంటే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చాలి. ప్రత్యేకించి వాళ్ళ పెళ్ళికి ఇతోధికమైనటువంటి సహకారం అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే వారు ఆ రోజే కళ్యాణ లక్ష్మి విషయంలో ఒక చర్చ చేయడం, ఒక నిర్ణయానికి రావడం, ప్రభుత్వం వచ్చినటువంటి వెనువెంటనే ఆ కార్యక్రమాన్ని మొదలు 50,000తో ప్రారంభించి ఈరోజు 1,00,000 చిలుకు అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది అని అంటే బహుశా నాకు తెలిసి నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం ఉన్నటువంటి విషయం అయితే నా దృష్టిలో లేదు అధ్యక్ష. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్లు అధ్యక్ష. చాలా 200 రూపాయలతో గతంలో ఈ స్కీమ్ కొనసాగితే, ఇలాంటి స్కీమ్ కొనసాగితే దాని 1000 రూపాయలకు, తర్వాత ఈరోజు 2,000 రూపాయలకు ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు ప్రకటించింది. ఇంకా అమలు మొదలు కాలేదు అధ్యక్ష. జిల్లాకు మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కళాశాల విద్య, ఫారిన్ విద్య అందిస్తూ చదువుతున్నటువంటి వాళ్ళకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు, బీసీ బంధు, దళిత బంధు, రైతులకు పెట్టుబడి సాయం, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, అమ్మ ఒడి, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ లాంటి చాలా అధ్యక్ష. తమరు కూడా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించులు, అనేక రకాలుగా సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులలో తమరు కూడా ఉన్నారు అధ్యక్ష. బహుశా మీరు పార్లమెంటు కూడా రిప్రజెంట్ చేశారు కాబట్టి ఇటువంటి స్కీములు బహుశా దేశంలో కూడా ఎక్కడ అమలు చేస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నట్టుగా నాకు తెలియదు అధ్యక్ష. తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతికి నిదర్శనం అధ్యక్ష. ఈ మాట నేను అనడం లేదు సార్. డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇటీవల రిలీజ్ చేసినటువంటి డాటా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది అధ్యక్ష. 2014-15లో ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు అధ్యక్ష. 2023-24 వచ్చేసరికి ఆ ఆదాయం 3,47,299 రూపాయలకు పెరిగింది అధ్యక్ష. అంటే వృద్ధి రేటు 179.8% అధ్యక్ష. జాతీయ తలసరి ఆదాయం 2014-15లో 86,647 రూపాయలు ఉండగా 2023-24లో 1,83,236 రూపాయలకు చేరింది అధ్యక్ష. వాళ్ళ వృద్ధి రేటు 111.5 అయితే తెలంగాణ వృద్ధి రేటు మాత్రం 179.8 అని అంటే జాతీయ సగటు కంటే ఎంత ముందున్నాం, ఎంత తక్కువ సమయంలో ఈ అద్భుతాన్ని సాధించడం అనేటువంటి విషయాన్ని తమ ద్వారా
సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. జిఎస్డిపి విషయానికి వస్తే 2014-15లో 5,05,849 కోట్ల అధ్యక్ష. 23-24 వచ్చే వరకు జిఎస్డిపి వచ్చి 14,63,960 కోట్ల అధ్యక్ష. వృద్ధి రేటు 189.4 అధ్యక్ష. ఐటీ ఎగుమతులు 15-16లో 75,070 కోట్లుంటే 22-23 వచ్చే నాటికి 2,41,575 కోట్ల అధ్యక్ష. తలసరి విద్యుత్ వినియోగం 2014-15లో 1,356 యూనిట్లుంటే 22-23 వచ్చే వరకు విద్యుత్ వినియోగం తలసరి 2,140 యూనిట్ల అధ్యక్ష. ధాన్యం దిగుబడి 14-15లో 64 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 23-24 వచ్చే వరకు 3 కోట్ల పైచులకు టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడుతుంది అధ్యక్ష. ఈ రకంగా మరి అద్భుతాలు సాకారం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అభినందించడానికి భిన్నంగా ఏమీ జరిగినటువంటి చిత్రీకరణ మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గౌరవ అధికార పక్షం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, గడిచిన ఓటాన్ బడ్జెట్ సందర్భంగా కొన్ని ప్రస్తావనలు ఇందులో ఉన్నాయి అధ్యక్ష. తమరి దృష్టికి వాటిని తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. పేజీ నంబర్ 7 పేరా నంబర్ 2 అధ్యక్ష. దీంట్లో ఏమున్నది అని అంటే అధ్యక్ష, ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు మళ్ళీ ఒకసారి చదువుతున్నా అధ్యక్ష. ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు, చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కాలేవు అన్నారు అధ్యక్ష. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? శాసనసభలో చూసినా, శాసన మండలిలో చూసినా, బయట ఎక్కడ చూసినా మాట్లాడినా నిత్యం అప్పులు అనేటువంటి గగ్గోలే. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. వీటికి అతీతంగా మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామనేటువంటి ఆత్మవిశ్వాసంతో హామీలు ఇచ్చిళ్ళు. హామీలు అమలు చేయాల్సినటువంటి తరుణం వచ్చే వరకు అప్పులు అనేటువంటి గగ్గోలు పెడతా ఉన్నారు. ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్ అనేటువంటి విషయాన్ని తమరి ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా ఫిబ్రవరి 4, 2024 నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 6 గ్యారంటీల పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం. ఇది ఆనాటి బడ్జెట్ ప్రసంగ అంశం అధ్యక్ష. మరి సంకల్పం ఉన్నది, అవగాహన ఉన్నది, కాలయాపన ఎందుకైతున్నది అధ్యక్ష? 4 నెలల కిందనే మేము విధి విధానాలు రూపొందిస్తాం, అన్నీ కూడా వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. 100 రోజులు అన్నారు. ఈ మంత్రివర్గ సమావేశం అయిపోయి కూడా 4 మాసాల పైన సమయం జరిగినప్పటికీ కూడా అనుకున్నట్టుగా అమలు చేస్తున్నటువంటి దాఖలాలు మాత్రం లేవు అధ్యక్ష. ఇదే ఓటాన్ అకౌంట్లో పేజీ నంబర్ 19 పేరా 2 గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె లాడేలా చేయడమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే గ్రామీణాభివృద్ధి విషయంలో గత 10 ఏళ్లలో పడ్డ తప్పటడుగులను సరిచేయబోతున్నాం అన్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో కేంద్రం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన అనేక అవార్డులలో నంబర్ 1 దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చినటువంటి అవార్డుల కన్నా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినటువంటి అవార్డులు అనేక రేట్లు ఎక్కువ అధ్యక్ష. పారిశుద్ధ్యం, ఈ పంచాయతీ, ఉత్తమ పంచాయతీ, ఓడిఎఫ్, ఇంటింటికి నీరు, ఫ్లోరైడ్ రహిత గ్రామాలు, ఇటువంటి విభాగాలలో అనేక అవార్డులు తెలంగాణ పల్లెలకు వచ్చినాయి అధ్యక్ష. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అధ్యక్ష? అందుకే గ్రామాల అభివృద్ధితో ప్రతి పల్లె గత 10 ఏళ్లలో పడ్డ తప్పటడుగులను సరిచేయబోతున్నాం అంటారు అధ్యక్ష.
ఇది వాస్తవాల వక్రీకరణ కిందకి వస్తుంది అధ్యక్ష. బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇటువంటి పాసింగ్ రిమార్క్స్ ద్వారా ఎదుటి వాళ్ళను చిన్న చేసేటువంటి ప్రయత్నం చేస్తే అది వాళ్ళకే ఒక రకంగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క అంశాన్ని దయచేసి నేను గౌరవ సభ్యులందరూ వినాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. పేజ్ 26 పేరా 1లో ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం అని అన్నారు అధ్యక్ష. ఇప్పుడు దాని విషయంలో కాస్త ఆలోచించుకోవాల్సిందిగా కూడా మనవి చేస్తూ ఉంది అధ్యక్ష. పేజ 26 పేరా 2లో నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. గతంలో కన్నా భిన్నంగా మేము కౌలు రైతులకు కూడా రైతు భరోసా సహాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. అధ్యక్ష, మరి మార్గదర్శకాలకే 4 నెలలైతే ఇది సాకులతో సాగదీయడమా లేక మొత్తానికే గణామం పెట్టడం అనేటువంటి డౌట్ కూడా వస్తూ ఉన్నది అధ్యక్ష. పేజ్ 35 పేరా 1 అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లను సకాలంలో అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. నేను ఈ మధ్య నిన్న ఈ అంశం నా దృష్టికి వచ్చినప్పుడు యాజమాన్యాలకు కొందరు విద్యార్థులకు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇది పూర్తిగా అమలు జరుగుతున్నట్టు మాత్రం సమాచారం లేదు. దాన్ని కూడా రెక్టిఫై చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ ప్రభుత్వ ప్రతినిధులకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. చెప్పిన పేజ్ నెంబర్ 39 పేరా 2 చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియ ప్రారంభించాం. మళ్ళీ ఇది అదే అధ్యక్ష, జాబ్ క్యాలెండర్ తయారీకే మరి ఇన్ని నెలలైతే ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు అవుతాయి? మరి దీనికి భిన్నంగా ఎన్నికల సమయంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వాడుకున్నది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కోసమే ఇన్ని రోజులైతే ఇన్ని నెలలైతే మరి ఉద్యోగాల విషయంలో వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా పేజీ 54 పేరా 2 మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. మొదటి నుంచే మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఇది స్టేట్మెంట్ అధ్యక్ష. ఇది మాటల్లో మాత్రమే కనబడుతూ ఉన్నది, చేతలలో కనబడతలేదు. ఒకవేళ నిజంగా అంత స్పష్టత ఉంటే ఈ పథకాల అమలుకు ఇంత ఆలస్యం ఎందుకు అధ్యక్ష? అంటే మాటలకు చేతలకు పొంతన లేదనేటువంటి విషయాన్ని తమరి ద్వారా నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇక ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో 6 గ్యారంటీలుగా 13 అంశాలని చెప్పింది అధ్యక్ష. అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం పేరిట ప్రతి మహిళకు 2,500 రూపాయల చొప్పున చెల్లిస్తామని మాట చెప్పారు అధ్యక్ష. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మంది మహిళలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నట్టు తేలుతా ఉన్నది అధ్యక్ష. ఈ 90 లక్షల మంది కనుక వాళ్ళ అన్న ప్రకారం ఇస్తే నెలకు 2,249 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఈ రకంగా దాదాపు ఈ గడిచిన 8 నెలల కాలానికే 18,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది అనే విషయాన్ని తమరి ద్వారా మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఎన్నికలకు ముందు అందరికీ 500కే గ్యాస్ సిలిండర్ అని అన్నారు. అధికారంలోకి రాగానే షరతులు విధించి కొందరికే ఇస్తున్నారు. కనీసం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకైనా ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. రైతు భరోసా పథకం అధ్యక్ష, ఇది ఇప్పటి వరకు అమలు కావడం లేదు అధ్యక్ష. తక్షణమే ఇస్తామన్నారు అధ్యక్ష. ఒకవైపు రైతాంగం పార్టీలుగా మేమందరం డిమాండ్ చేస్తే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధులాగా 5,000 మాత్రమే ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం కమిట్మెంట్ సిన్సియర్గా సీరియస్గా మేము 7,500 రూపాయలు ఇస్తామన్నారు.
వీళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. అంటే వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి 5,000 అంటే 2,500 కటింగ్ తక్కువ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాటికి కనుక ఇవ్వాల్సి వస్తే 7,500 ప్రకారం ఇవ్వాల్సి వస్తే ఇంకా అనేక కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా ఇది ఇస్తామన్నారు అధ్యక్ష. 22,20,000 కుటుంబాలకు సీజన్కి 6,000 చొప్పున వాళ్ళు ఇస్తామన్నది కనుక ఇస్తే 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని పంటలకు బోనస్ అన్నారు, మళ్ళీ అది వరి పంటకు బోనస్గా మారింది. ఇప్పుడు వరి పంట కాదు, ఓన్లీ సన్న వడ్లకే బోనస్ అనేటువంటి మాట మార్చింది ఈ ప్రభుత్వం. ఈ రకంగా మాట మార్చడం తెలంగాణ రైతాంగాన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటి విషయాన్ని ఈ సభ ద్వారా తమరి ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. కరెంటు విషయంలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాలా సందర్భాల్లో గవర్నమెంట్ రిపీటెడ్గా చెప్తా ఉన్నది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటే యావరేజ్గా ఇది వేరియేషన్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఒక రకమైనటువంటి ధర, మిగతా వాళ్ళకు వేరే రకంగా కాబట్టి యావరేజ్గా చూసుకుంటే ఒక 5 లక్షల చొప్పున చూసినా 4,50,000 ఇండ్లు కట్టడానికి 20,000 పైచిలకు డబ్బు అవసరం ఉన్నది అధ్యక్ష. బడ్జెట్లో కేటాయింపు మాత్రం దానికి అనుగుణంగా లేదు అధ్యక్ష. మరి ప్రభుత్వానికి కట్టే ఇండ్ల విషయంలో నిబద్ధత స్పష్టత ఉంటే ఇండ్ల సంఖ్యకు బడ్జెట్ కేటాయింపులకు మధ్య సామీప్యత ఉండాలి అధ్యక్ష. సామీప్యత లేదు అని అంటే వాళ్ళకు వాళ్ళే మేము చెప్పినటువంటి మాటను నిక్కచ్చిగా అమలు చేయడం లేదు అనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా యువ వికాసం కింద 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఒక్కలకు కూడా ఇచ్చినటువంటి దాఖలా లేదు అధ్యక్ష. అంటే మేము సభ దృష్టికి తమరి ద్వారా సభ దృష్టికి విషయాలన్నీ ఎందుకు తీసుకొస్తున్నామంటే ప్రతి హామీని కూడా అమలు చేసినాం అనేటువంటి ఒక మాటల గారడి నడుస్తూ ఉన్నది కాబట్టి వాస్తవాలు సభ ద్వారా ప్రజలకు తెలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నీ నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. చేయూత కింద 4,000 రూపాయలు, వికలాంగులకు ఇతరత్ర వర్గాల వారికి 6,000 రూపాయలు. ఇప్పటి వరకు మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయల స్కీమ్ మాత్రమే కొనసాగుతూ ఉన్నది. ఈ స్కీమ్కు ఖచ్చితంగా గడిచిన 7-8 కాలాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా ఇవ్వడానికి బహుశా చాలా అమౌంట్ కూడా వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. 6 గ్యారంటీల చట్టబద్ధత ఇవన్నీ కూడా అంటే ఇచ్చినటువంటి హామీలు గత 7-8 మాసాల కాలంలో ఈ ప్రభుత్వం మాటల్లో ఇచ్చినట్టు మాట్లాడుతున్నది తప్ప చేతల్లో కూడా అమలు కాలేదనేటువంటి వాస్తవాన్ని సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి కార్యక్రమం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష. చాలా సంతోషం, అభినందనీయం. హైదరాబాద్ మహానగరంలో ఒక మహాద్భుతం జరుగుతుంది అని అంటే అందరితో పాటు సంతోషించేటువంటి వాళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఉంటాం. ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో భాగంగా రిక్రియేషన్ జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు లండన్లోని థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలో మూసి అభివృద్ధి చేస్తామంటున్నారు అధ్యక్ష. చాలా మంచి మాట అధ్యక్ష. హైదరాబాద్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, హైదరాబాద్లో పెద్ద అద్భుతం జరగబోతున్నదని
అని ముఖ్యమంత్రి గారు మంత్రుల మాటల ద్వారా అర్థమవుతోంది అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు వ్యయం విషయంలో మాత్రం సరే ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఇంకా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఒకానొక సందర్భంలో 50,000 కోట్లు అన్నారు అధ్యక్ష, మరో సందర్భంలో 70,000 కోట్లని ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల 1,50,000 కోట్లతో దీన్ని డెవలప్ చేస్తామంటున్నారు, సంతోషం. కానీ కేటాయింపులు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయి అధ్యక్ష. మొదటి సంవత్సరం కాబట్టి కేటాయింపులు స్వల్పంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ రకమైనటువంటి కేటాయింపులతో మన డ్రీమ్ ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదు. కాబట్టి పెద్ద ఎత్తున మరి రాబోయే రోజులలో దీనికి నిధులు కేటాయిస్తే అది వారి చిత్తశుద్ధికి, నిబద్ధతకు, నిజమైనటువంటి కన్సర్న్కు నిదర్శనం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తానున్నది అధ్యక్ష. ఇది ఒక రకంగా ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలాగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ మధ్య అంటే గవర్నమెంట్ కొన్ని విషయాల్ని చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో వాళ్ళు చేయలేదు, మేము ఇచ్చిన మాట ప్రకారంగా బ్రహ్మాండంగా చేసి చూపిస్తున్నాం అని ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది అధ్యక్ష. ఈ అంశాన్ని నేను దేని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నా అంటే, ఉద్యోగులకు మొదటి తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం అనేటువంటి విషయంలో ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి మాటతో పాటు చాలామందికి